ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ల పేరుతో కపట కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకానికి నిన్న కోర్టులో చుక్కెదురు కావడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలను ఎటువంటి వ్యవహారం లేకుండా బీసీలను అనగదొక్కే కార్యక్రమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పనిచేస్తూ ఉన్నది. ఒకవైపు ఒక రెడ్డి జీవో విడుదల చేస్తాడు, ఇంకో రెడ్డి మాత్రం దానికి సంబంధించినటువంటి పిటిషన్ వేస్తాడు. దాంట్లో కోర్టులో ఈ యొక్క నోటిఫికేషన్ను రద్దు చేయాలని చెప్పేసి స్టే ఇవ్వడం కూడా చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈ యొక్క వెంటనే రిజర్వేషన్లు అమలు చేయాలి, బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికారం సాధించే విధంగా చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ యొక్క వ్యవహారం కాంగ్రెస్ పరిధిలో ఉంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకవైపు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కారణంగానే ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించినటువంటి స్టే ఇచ్చినారని చెప్పేసి చాలా దారుణమైనటువంటి విషయము. ఎందుకనంటే చేసింది మీరు, వ్యవహారం చేసింది మీరు, మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని భారతీయ జనతా పార్టీకి రుద్దడం చాలా దారుణమైనటువంటి విషయం. గత 3 పర్యాయాలు భారతదేశంని ప్రధానమంత్రిగా ఒక బీసీ బిడ్డ ఈరోజు భారతదేశాన్ని పాలిస్తుంటే ఏ రోజు కూడా ఒక బీసీని ప్రధానమంత్రి చేయనటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ రకమైనటువంటి ప్రకటనలు చేయడం చాలా దారుణమైనటువంటి విషయం. ఈ యొక్క విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే బీసీ రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక సంస్థలను నిర్వహించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి తగ్గట్టుగానే ఈరోజు ఏంటి అనంటే స్థానిక చౌరస్తాలో శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనానికి పాల్పడితే ఈ యొక్క కాంగ్రెస్కు సంబంధించినటువంటి తొత్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తాము. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.